అది వెంకయ్య నాయుడు గారు కూడా పిలిపించి పాడించుకున్నారు. అది ఏంటి అసలు ఆ సిచ్యువేషన్? నేను షికాగోలో వెళ్ళినప్పుడు, యుఎస్ షికాగో వెళ్ళినప్పుడు, షికాగోలో ఆయనకి కొన్ని తెలుగు సంఘాల వారు ఆయనకి సన్మానం చేస్తున్నారు. ఆల్ మిక్స్డ్ తెలుగు అసోసియేషన్స్. ఆ టైంలో ఆయన బాలు గారు పంపించారంట ఆయనకి నా పద్యం వీడియో పంపిస్తే, ఆ పద్యం వీడియోని వచ్చేసి ఆయన ఆ రోజు స్టేజ్ పైన ప్రొజెక్టర్లో ఎల్ఈడి మీద ప్లే చేయించారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏదంటే ఈ పద్యం వచ్చిందంటే ఇక్కడ అడిగారు అనమాట. నాకు ఒకసారి నాకు కూడా ఆయనకి తెలియదు నేను అక్కడ ఉన్నట్లు. నేను దూరం నుంచి చూస్తే ఏందబ్బా మన పద్యం ఇక్కడ ప్లే చేశారంటే, ఆయన స్టేజ్ పైకి వచ్చి అంటే నా పద్యం అయిపోయిన తర్వాత పద్యాన్ని చూశారు కదండి, అబ్బాయి నెల్లూరు అబ్బాయి అద్భుతమైన గాయకుడు, అద్భుతమైన పద్యాలు పాడుతా తీగ బాలసుబ్రహ్మణ్యం ప్రోగ్రాంలో విన్నర్ అయినటువంటి పిల్లోడు పాడిన పద్యం. ఆ పద్యం బాగా పాపులర్ అయింది ఇప్పుడు. అండ్ ఆ పద్యాన్ని చూసి ఎంతోమంది యువత కూడా ఇటువంటి పద్యాలు నేర్చుకోవాలని ముందుకు వస్తున్నారు. సో ఇటువంటి పద్యాలు నేర్పించండి అని చెప్తే, ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడండి అని చెప్పి అన్నారనమాట. నేను లేచి నమస్కారం చేస్తే, ఓ ప్రవీణ్, ఈ పిల్లోడు నాకు ఇక్కడ ఉన్నాను తెలియదండి అసలు అని చెప్పి అన్నారనమాట. ఆ ప్రోగ్రామ్ అంతా విన్నారు. ఆ రోజు నేను ప్రోగ్రామ్ చేశాను అక్కడ. అంటే ఒక 5 days తర్వాత నాకు ఉపరాష్ట్రపతి భవన్ నుంచి కాల్ వచ్చిందనమాట. కాల్ వచ్చి ఇలా పిలిచారు, ప్రోటోకాల్. ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక 3 days పాటు అక్కడే నేను ప్రోగ్రామ్ చేశాను. చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. దట్ ఈస్ ఏ మెమరబుల్ ఈవెంట్. మొత్తం పార్లమెంట్ మొత్తం చూశాను అనమాట. నేను పార్లమెంట్లోకి వెళ్ళి లోక్సభ, రాజ్యసభ, పొలిటీషియన్స్ మాత్రం వెళ్ళగలిగేటువంటి ప్లేస్ అది. అక్కడికి వెళ్ళి అన్ని ప్లేసులు నేను చూసి దగ్గరుండి తీసుకెళ్ళాను అనమాట. ఆయన కూర్చునేటువంటి రాజ్యసభలో ఆయన కూర్చునేటువంటి ప్లేస్, ఆయన పక్కన నిలబడి ఫోటో తీసుకున్నాను. పాలిటీషియన్స్ మాత్రం నిలబడేటువంటిది అది. కాకపోతే నేను అది కలిసి వెళ్ళాను అనమాట. కానీ అవన్నీ నేను ఫొటోస్ అన్ని కూడా నా దగ్గర హార్డ్ డిస్క్ లో పెట్టుకుంటా, ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకుంటా. కానీ అవన్నీ ఏంటంటే చట్టసభలు కాబట్టి మనం ఎక్కడ పోస్ట్ చేయకూడదు అనమాట. అవి సోషల్ మీడియాలో ఎక్కడ పోస్ట్ చేయకూడదు. నేను ఎక్కడ పోస్ట్ చేయలేదు కూడా. జస్ట్ ఆయనతో కలిసి దిగిన ఫోటో మాత్రమే తీసుకున్నాను అంతే. అంటే అట్లా ఆయన్ని కలవడం జరిగింది. అది అసలు గ్రేట్, అసలు గొప్ప మహానటుడు, గొప్ప వ్యక్తి, గొప్ప రాజకీయవేత్త, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, మల్టీ లాంగ్వేజెస్ వచ్చినటువంటి గొప్ప రాజకీయవేత్త. ఇప్పటి వరకు అంటే ఎన్ని సినిమాల్లో పాడడం జరిగింది? ఒక 72 సినిమాల్లో పాడాను. అంటే నీకు పేరు తెచ్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయి? ఒక 2 సినిమాలు ఉన్నాయి. శంభో శంకర్ అని ఒక సినిమా వచ్చింది, అందులో ఒక పాట పాడాను. గుచ్చుకున్నదే బుజ్జి గుండెకి, గుంజుకున్నదే హాయి చెంతకి, ఊగే సొగసుల్లో నీ సోకుకే, ఈ సాంగ్. తర్వాత సాయి కార్తిక్ గారు. అవును, సాయి కార్తిక్ గారే. తర్వాత ఉంది ఇంకొక బాటసారి అని ఒక సాంగ్ కూడా ఉంది. అది కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఒక 72 ఫిలిమ్స్లో అయితే పాడాను. కానీ అంటే ఇన్ని సినిమాల్లో పాడినా కూడా నన్ను బాగా గుర్తించేది ఎలా అంటే ఆల్బమ్ సాంగ్స్. మరీ నచ్చావులే ఆ పాట చాలా బాగా ఇదైంది. అంటే శ్రీకృష్ణ అన్న కూడా స్టేజ్ మీద పాడడం జరిగింది నీదేదో ఒక పాట. ఏ పాట అది? ఓ నీలి మేఘమా. ఆ పాట కూడా చాలా బాగా పాపులర్ అయింది. అంటే స్టేజెస్ మీద కూడా చాలా మంది పాడుతున్నట్టున్నారు ఆ పాట. ఒక లైన్, 2 lines మాకు. ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా, నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా. మ్యూజిక్, సింగర్, లిరిక్ రైటర్ అన్నీ నువ్వే, సర్వం. ఛానల్ ఎట్లా ఉంది ప్రవీణ్ కుమార్ గొప్పోలు యూట్యూబ్ ఛానల్? చాలా బాగుంది, మంచిగా వ్యూస్ వస్తున్నాయి, అలాగే సబ్స్క్రైబర్స్ గ్రో అవుతున్నారు. అంతా ప్రేమమయం చేయాలనేది నీ అంబిషన్, అంటే నీ ఏం కూడా. సో అంటే ఇప్పుడు ప్రేమ పాటలే చేస్తున్నారు, ప్రేమే జగతిక మూలం అన్నట్టు. అంటే ఆ ప్రేమను పొందే అమ్మాయి ఎవరు మరి? ఎవరైనా అమ్మాయి ఉన్నారా ఈ పాటల వెనుక దాగి ఉన్న అమ్మాయి ఎవరు? అంటే ఇన్స్పిరేషన్స్ ఉంటాయి, అంతేగాని నేను పర్సనల్గా ఫీల్ అయిన అమ్మాయిలు ఎవరైతే లేరు. ఇన్స్పిరేషన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు నేను వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా మంచి
మూడ్ వచ్చినప్పుడు మంచి ఫీల్ వచ్చినప్పుడు వైజాగ్ బీచ్లో కూర్చొని ఏదైనా పెన్ పేపర్ పెట్టుకొని రాసుకుంటూ కానీ ఉంటాను. లవ్ స్టోరీస్ ఏం లేవు, ఫ్లాష్ బ్యాక్స్, లవ్ స్టోరీస్, లవ్ అబ్బే కష్టం మనకి. అంటే మనం లైఫ్లో ఎన్నో ఎన్నో చూసి ముందుకు వస్తూ ఉన్న వాళ్ళని, లైఫ్లో ఏదో సాధించుకోవాలనుకున్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ప్రపోజల్స్ వస్తున్నప్పుడు పెద్ద యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అబ్బా మనం ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తే మనం అనుకున్న గోల్ ఏమన్నా మనం మిస్ అయిపోతామేమో. అండ్ అది కాక మనకి వెనకాల చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి అంటే అసలు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ ముందు ఇవన్నీ చాలా కష్టం. అందుకనే మనకి నేను ఎప్పుడు అనుకున్నాను అరేంజ్డ్ మ్యారేజ్ గుడ్ ఫర్ మీ అనుకున్నాను. పాటే నీ లవ్ అంతేనా. అందుకే ఓపెనింగ్ అడిగినా కూడా అందుకే ఆ పాట పాడాను. సుందరి అనే పాట ఎందుకు పాడానంటే నా పాటే నా సుందరి. అదే అంతే. మరి అంటే అందరికి ఉన్న డౌట్, మరి మా ప్రవీణ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని. ఇయర్ 2025 మార్చి లోపల అయిపోద్ది. అవునా, మా అందరికి మార్చి లోపల అయిపోద్ది. ఆ రోజు ప్రోగ్రామ్ నుంచి నువ్వు పాట పాడతావు మైక్ పట్టుకొని. ఇప్పుడే పాటలు పాడు. నీ ఫేవరెట్ సాంగ్ చెప్పు. ఏది పాడతావు తెలుసా నువ్వు? దోమలు దోమలు. ఓకే, ఇప్పుడు ఆ పాట మనకి లైవ్ లో ప్యారడీ సాంగ్. ఓకే, అయితే ప్రవీణ్ పెళ్ళి అయితే ఇంకా నెక్స్ట్ ఇయరా, నెక్స్ట్ మంత్? మార్చ్ ఇయర్ 2025 ఇంటి అయిపోతా. ఓకే, ఇప్పుడు మనకి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అంటే నేను ఇలా అడుగుతాను, నువ్వు ఇలా ఆన్సర్ చెప్పేయాలి అంతే. దానికి మాకు ఎలాంటివి సాగదీయొద్దు, ఓన్లీ ఒకటే మాటలు చెప్పేయాలి. అవునా, కొన్ని కుదరవేమో బట్ విల్ ట్రై. కానీ మేము నీ నుంచి అలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే మా ప్రవీణ్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని మాకు తెలుసు, ప్రతి దాని వివరణ ఉంటుంది. కానీ మాకు ఈరోజు వివరణ వద్దు, ప్రవీణ్ ఒక్క మాటలో చెప్తే ఎలా చెప్తాడని చూడాలి. సో అందుకే ర్యాపిడ్ ట్రై చేస్తాను. ఓకే, చలో. నీ ఫస్ట్ పేమెంట్ 500. ఓకే, అంటే నిన్ను బాగా అంటే నేను హర్ట్ చేసే విషయాలు ఏంటివి? మనిషి టాలెంట్ తెలియకుండానే కొంచెం అతను అండర్ ఎస్టిమేట్ చేయడం. ఓకే, అది నాకు బాగా అసద్ది. ఒక రకంగా కొంచెం కోపం కూడా తెప్పిస్తుంది అనమాట. అంటే అతని యొక్క బలాలు తెలియకుండానే, అతని యొక్క టాలెంట్ తెలియకుండానే అతని యొక్క వాలకం చూసేసి అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అది నచ్చదు నాకు. అందుకనే నేను ఎప్పుడు అనుకున్నాను అరేంజ్డ్ మ్యారేజ్ గుడ్ ఫర్ మీ అనుకున్నాను. పాటే నీ లవ్ అంతేనా. అందుకే ఓపెనింగ్ అడిగినా కూడా అందుకే ఆ పాట పాడాను. సుందరి అనే పాట ఎందుకు పాడానంటే నా పాటే నా సుందరి. అదే అంతే. మరి అంటే అందరికి ఉన్న డౌట్, మరి మా ప్రవీణ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని. ఇయర్ 2025 మార్చి లోపల అయిపోద్ది. అవునా, మా అందరికి మార్చి లోపల అయిపోద్ది. ఆ రోజు ప్రోగ్రామ్ నుంచి నువ్వు పాట పాడతావు మైక్ పట్టుకొని. ఇప్పుడే పాటలు పాడు. నీ ఫేవరెట్ సాంగ్ చెప్పు. ఏది పాడతావు తెలుసా నువ్వు? దోమలు దోమలు. ఓకే, ఇప్పుడు ఆ పాట మనకి లైవ్ లో ప్యారడీ సాంగ్. ఓకే, అయితే ప్రవీణ్ పెళ్ళి అయితే ఇంకా నెక్స్ట్ ఇయరా, నెక్స్ట్ మంత్? మార్చ్ ఇయర్ 2025 ఇంటి అయిపోతా. ఓకే, ఇప్పుడు మనకి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అంటే నేను ఇలా అడుగుతాను, నువ్వు ఇలా ఆన్సర్ చెప్పేయాలి అంతే. దానికి మాకు ఎలాంటివి సాగదీయొద్దు, ఓన్లీ ఒకటే మాటలు చెప్పేయాలి. అవునా, కొన్ని కుదరవేమో బట్ విల్ ట్రై. కానీ మేము నీ నుంచి అలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే మా ప్రవీణ్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని మాకు తెలుసు, ప్రతి దాని వివరణ ఉంటుంది. కానీ మాకు ఈరోజు వివరణ వద్దు, ప్రవీణ్ ఒక్క మాటలో చెప్తే ఎలా చెప్తాడని చూడాలి. సో అందుకే ర్యాపిడ్ ట్రై చేస్తాను. ఓకే, చలో. నీ ఫస్ట్ పేమెంట్ 500. ఓకే, అంటే నిన్ను బాగా అంటే నేను హర్ట్ చేసే విషయాలు ఏంటివి? మనిషి టాలెంట్ తెలియకుండానే కొంచెం అతను అండర్ ఎస్టిమేట్ చేయడం. ఓకే, అది నాకు బాగా అసద్ది. ఒక రకంగా కొంచెం కోపం కూడా తెప్పిస్తుంది అనమాట. అంటే అతని యొక్క బలాలు తెలియకుండానే, అతని యొక్క టాలెంట్ తెలియకుండానే అతని యొక్క వాలకం చూసేసి అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అది నచ్చదు నాకు.